నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐరేసి మాట్లాడుతున్నాను. నీట్ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటిది వివరాలు చాలా వరకు బయటకొచ్చినాయి ఈరోజు. నేను మామూలుగా ఏదైనా ఎగ్జామినేషన్ సెంటర్‌కి పేపర్స్ వెళ్తాయి కాబట్టి, ఇది పేపర్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి, అక్కడెక్కడన్నా ఏదన్నా సెంటర్‌లో ఏదైనా పేపరు ఎవరైనా కకృతిపడి ఏదో డబ్బులకి ఏదైనా కకృతిపడి పేపర్ బయటకొచ్చి, అక్కడి నుంచి ఏదైనా బయటకెళ్ళిందేమో అన్న ఒక యాంగిల్‌లో అంతవరకు మాత్రమే నేను ఆలోచన చేయగలిగాను నేను. ఎందుకంటే మరీ ఇంత ఘోరంగా జరుగుద్దని అనుకోలేదు. బట్ అసలు ఇప్పుడు లోతుల్లోకి వెళ్ళినట్లయితే అసలు ఆ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి విధానం గానీ, లేకపోతే లోతులోకి వెళ్ళినట్లయితే రిపోర్టు చెప్తున్నటువంటి విధానాలు యాజ్ ఆన్ డేట్ ఈ రోజు వరకు ఉన్నటువంటి వివరాలు చూసినట్లయితే ఈ వీడియో చేసే టైంకి చాలా భయంకరమైనటువంటి నిజాలు బయటకొస్తున్నాయి. అంటే నీట్ ఇప్పుడు ఏదైతే 2024లో జరిగినటువంటి స్కామ్ ఏదైతే మనం చెప్పామో, ఆ స్కామ్‌ని చాలా వరకు కూడా సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు. చాలామందికి కౌన్సిలింగ్ చేసింది ఏదో కొన్ని ప్లేసుల్లో తప్ప. బట్ ఇది భయంకరమైనటువంటి పెద్ద స్కామ్ కింద దీన్ని మనం వర్ణించాలి. తప్పదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 23,00,000 మంది, 22,00,000 మంది పిల్లలు రాస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 1,25,00,000, 1,30,00,000 మంది యొక్క మానసిక వేదన, వాళ్ళ సఫరింగు, వాళ్ళ సైకలాజికల్ కండిషను ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే భయంకరమైనటువంటి ఇది స్కాము ఎన్నో లక్షల కోట్ల మందికి ఎఫెక్ట్ అయినటువంటి ఎగ్జామ్ కింద దీన్ని భావించవచ్చు. ఇది పూర్తిగా గవర్నమెంట్ వైఫల్యమా లేకపోతే ఎన్టీఏ వైఫల్యం అంటే 100కు 100% ఇది స్కాము. ఇది వైఫల్యం అంటే వైఫల్యం. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే యాక్చువల్‌గా మొన్న నేను వీడియో చేసే టైంకి యాక్చువల్‌గా పేపర్ ఏదన్నా సెంటర్‌లో ఎవరో కక్కుర్తి పడి డబ్బులకి ఏదో తీసుకొని ఏదైనా చేసుకుంటారేమో అని చెప్పేసి ఆ యాంగిల్‌లో కొంత నేను అనుమానించడం జరిగింది. కానీ ఇప్పుడు యాక్చువల్‌గా ఇన్వెస్టిగేషన్‌లో బయటకు వస్తున్నటువంటి విషయాలను చూసినట్లయితే అసలు భయంకరమైన నిజాలు. ఆల్మోస్ట్ ఇప్పుడు మొన్న 5గురిని అరెస్ట్ చేస్తే ఇంకొక ఇద్దరిని చేశారు. మహారాష్ట్ర మెయిన్ ప్లేస్ కింద అయిపోయింది. యాక్చువల్‌గా నాసిక్‌లో పేపర్ మనకి ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. అక్కడ తయారవుతుంది. ఆ ప్రింటింగ్ ప్రెస్‌లోనే బయటకు వచ్చేసింది పేపర్. ఆల్మోస్ట్ 20 డేస్ బిఫోరే 25 డేస్ బిఫోరే పేపర్ అందులో లో అంటే ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ బయటకు వచ్చిందంటే కంప్లీట్‌గా 100% అది ఫెయిల్యూర్ కింద మనం చెప్పొచ్చు. బయటికి ఈ పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్ బయటికి రావడం జరిగింది. అక్కడి నుంచి హర్యానాకి వెళ్ళడం జరిగింది. హర్యానా నుంచి మళ్ళీ రాజస్థాన్ వెళ్ళడం జరిగింది. తర్వాత కేరళ రావడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్‌గా మహారాష్ట్ర రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు తెలంగాణ లేకపోతే ఆంధ్ర అన్ని రకాలుగా కూడా మొత్తం అన్నీ కూడా వచ్చినాయి. 40 లక్షల రేటు 40 లక్షలకే పేపర్ అమ్ముకోవడం జరిగింది వీళ్ళు. తర్వాత 30 లక్షలు, తర్వాత 28 లక్షలు, 27 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు, 10 లక్షలు. ఇలా ఒక్కొక్కడు 15 లక్షలు కొనుక్కోవడం, తర్వాత దాన్ని మళ్ళీ అమ్మడం. అసలు ఎంత భయంకరంగా మీకు మొత్తం అంతా కూడా కంట్రీ స్ప్రెడ్ అయింది అన్న విషయం ఇప్పుడు నిజాలు బయటకు వస్తుంటే అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ది రాజస్థాన్. మొత్తం ఆల్మోస్ట్ బయటకు తీస్తుంటే తీగ తీసుకుంటే మొత్తం అంతా బయటకు వస్తున్నట్టుగా. హర్యానాలో డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, గోర్గామ్‌లో ఇద్దరు డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒక పిల్లడి గురించి వాళ్ళ పేరెంట్స్ కొనడం, వాళ్ళు మళ్ళీ పంపించడం, ఇదంతా ఈ రాజస్థాన్‌లో ఉన్నటువంటి ఇదంతా కోచింగ్ సెంటర్ ఏదైతే మాఫియా ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో ఇన్స్టిట్యూట్స్ కూడా వెళ్ళినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ చేతిలోకి పేపర్స్ వెళ్ళినాయి. అలాగే ఇండివిజువల్ డాక్టర్స్ కొంతమంది పేపర్స్ కూడా కొనడం జరిగింది వాళ్ళ పిల్లల గురించి కానీ వేరే రకంగా కానీ. ఇదంతా కూడా ఆల్మోస్ట్ పూణేలో అంటే మహారాష్ట్రలో మనకి ఆరిజినేట్ అయినట్టుగా క్లియర్‌గా తెలుస్తుంది. అక్కడి నుంచి మామూలుగా మరి వెళ్ళడం కూడా ఎలా వెళ్ళినాయి అంటే పేపర్స్ ప్రింట్ తీసి హార్డ్ కాపీస్‌ని కొరియర్‌లో పంపించడం జరిగింది. పంపించింది ఆల్మోస్ట్ మీకు 80%, 70% మ్యాచ్ అవుతాయని చెప్పేసి బేరం ఆడుకుని 10 లక్షలకు కొన్న పేపర్ వ్యక్తి కూడా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ తీస్తే మొత్తం అన్ని చోట్ల క్లియర్‌గా వచ్చినాయి. ఆల్మోస్ట్ వాళ్ళ ఒక్కొక్కరికి 10 లక్షలకు కొన్నాడు 15 లక్షలు చొప్పున కొంతమందికి అమ్మేసుకుంటే వెళ్ళిపోయి చివరికి 30,000 కూడా అమ్మారు ఎగ్జామ్ ముందు రోజుని. ఇది ఏ విధంగా బయటకు వచ్చింది అంటే గాడ్ గ్రేస్ యాక్చువల్‌గా బయటకు వచ్చింది అంటే ఆల్మోస్ట్ రాజస్థాన్‌లో ఎవరైతే ఈ యొక్క హాస్టల్ రన్ చేస్తాడో వాళ్ళ అబ్బాయి కేరళలో మెడిసిన్ చదువుతున్నాడు. ఆ అబ్బాయికి ఇలా రాజస్థాన్ నుంచే పేపర్ వెళ్ళింది. ఆ పేపర్ చూసి తర్వాత వాళ్ళ ఫాదర్‌కి పంపిస్తే ఏదైనా సరే పిల్లలకి ఏదైనా ఉపయోగపడుతుంది. అది గెస్ట్ పేపర్ కదా అని అనుకున్నాడు యాక్చువల్‌గా. అంతే తప్ప వేరే రకమైనటువంటి ఉద్దేశం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఎవరైతే మెడిసిన్ చదువుతున్న పిల్లోడు కేరళలో ఉన్నాడో అతను ఏం కొనుక్కోలేదు ఆ పేపర్. జస్ట్ వాళ్ళ ఫ్రెండ్ రాజస్థాన్‌లో ఉన్నాడు, కొనుక్కున్నాడు, పంపించాడు అంతే. తర్వాత చూసిన తర్వాత ఆల్రెడీ అప్పటికే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. ఎవరికైనా పిల్లలకి ఇద్దాం గెస్ట్ పేపర్ ఏదైనా పనికొస్తుందేమో చదువుకుంటే అన్న ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఉన్నాడు ఆయన వాళ్ళ ఫాదరు. తర్వాత చూస్తే ఎగ్జామ్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అప్పటికే మిడ్ నైట్ 11, 12 అయిపోయింది. ఈ అబ్బాయి వీళ్ళ పేరెంట్స్ చూసేసరికి టైం అయిపోయింది. తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అక్కడ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ ఫ్యాకల్టీకి చూపిస్తే అప్పుడు ఆ ఫ్యాకల్టీ చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అదేంటి చాలా క్వశ్చన్స్ మ్యాచ్ అయిపోతున్నాయి, కామాలు ఫుల్ స్టాప్లతో సహా సీరియల్ నెంబర్తో సహా మొత్తం మ్యాచ్ అయిపోయిందని చెప్పేసి అతనికి ఆశ్చర్యపోయి ఇమీడియట్గా వీళ్ళిద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు కనీసం కేసు రిజిస్టర్ చేయకుండా 2-3 రోజులు తిప్పారు వీళ్ళని. ఇంకేం చేయాలో తెలియక కొంత మంచి చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఏ వాళ్ళకి మెయిల్ పెట్టడం జరిగింది. ఎన్టీఏ వాళ్ళు ఇమీడియట్గా దాన్ని కొంత సీరియస్గా తీసుకుని ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పి ఇమీడియట్గా రాజస్థాన్ రావడం, ఎస్ఓజీకి ఏదైతే ఉంటుందో ఎస్ఓజీకి వాళ్ళు ఇవ్వడం, అట్లాగా రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అంటారండి ఎస్ఓజీ. వాళ్ళ తర్వాత చేయడం అలా మొత్తం మీద ఒక మే 10వ తారీఖుకి 3వ తారీఖున ఎగ్జామ్ జరిగితే 10వ తారీఖు బయటకు వచ్చింది. కానీ మే 3వ తారీఖున ఎగ్జామ్ జరిగినప్పటికీ కూడా బట్ అది 25, 22 రోజుల ముందే నాసిక్‌లోనే మనకి ప్రింటింగ్ ప్రెస్‌లోనే బయటకు వచ్చింది. అంటే ప్రింటింగ్ ప్రెస్‌లోంచి బయటకు వచ్చింది అంటే
దీన్ని గవర్నమెంట్ వైఫల్యం కాదని మనం ఏ రకంగా చెప్తామండి? 100% గవర్నమెంట్ వైఫల్యం. ఇప్పుడు ఏంటి, ఇప్పటికే ధర్మేంద్ర ప్రసాద్ గారు బయటకు వచ్చి ఎలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మినిస్టర్ వచ్చి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అంటే ఇది ఇంతకంటే దౌర్భాగ్యం, అసలు ఇంతకంటే దరిద్రం కొట్టలేదు మనకి. సో చాలామంది ట్వీట్ కూడా చేశారు. ఆల్మోస్ట్ రాహుల్ గాంధీ ఆయన ట్వీట్ చేశారు. ఆల్మోస్ట్ 42 అవర్స్ పేపర్ ముందు వాట్సాప్లో సర్క్యులేట్ అయిన ప్రూఫ్ చూపించాడు ఆయన. సో నీట్ అనేది ఏదో పెద్ద ఆక్షన్ కింద తయారైపోయింది. ఎవరి ఇయర్ కూడా డ్రీమ్స్ అన్నీ కూడా క్రష్ అయిపోతున్నాయి. సో ఆల్మోస్ట్ 89 ఎగ్జామ్స్ వరకు లాస్ట్ 10 ఇయర్స్ జరిగింది. ఇది పొలిటికల్ పర్స్పెక్టివ్లోకి వెళ్ళకండి, అన్ని గవర్నమెంట్లోనూ జరిగినాయి. బట్ కాకపోతే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను ఇప్పుడు దీంట్లో మీకు చెప్పదలుచుకున్నాను యాక్చువల్గా. సో చెప్పారు. అలాగే మల్లికార్జున ఖర్గే ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్, సో ఆయన కూడా యాక్షన్ సీరియస్గా తీసుకోవాలని ట్వీట్ చేశారు. ప్రియాంక గాంధీ యాంటీ పేపర్ లీక్ లా అని చెప్పేసి 2024లో పాస్ అయిందండి. అది అసలు అది ఉన్నా దాన్ని ఎలాంటి ఉపయోగం లేకుండా అయిపోయిందని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ అయితే ఆయన కూడా చాలా గట్టిగానే దీని గురించి చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని బీజేపీ రాష్ట్రాలకు సంబంధించిన వాటిల్లో ఈ మూలాలు ఇక్కడే ఉన్నాయని చెప్తున్నారు. సరే, పొలిటికల్గా పక్కన పెడదాం మనం ఆ విషయంలో. ఇప్పుడు సచిన్ పైలట్ గారికి సంబంధించి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ డిమాండ్ రిజైన్ చేయాలని చెప్పేసి క్లియర్గా డిమాండ్ చేస్తున్న పేపర్ మాఫియాకి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం యాక్చువల్గా. మినిస్టర్ అయ్యిండు కూడా, కన్సర్న్ మినిస్టర్ అయ్యిండు, మాకు సంబంధం లేదు, ఎన్టీఏ వచ్చి మాకు సంబంధం అని ఇప్పుడు చెప్తుంది. బట్ సంబంధం అంటే పైన ఉన్నవాడిని తీసేయాలి కదా. కాదండి, చాలామంది సందర్భాల్లో భారతదేశంలో మినిస్ట్రీలు తీసుకుంటే చాలామంది మా రైల్వేలోని మినిస్టర్లు చాలామంది రిజైన్ చేశారండి, యాక్సిడెంట్లు జరిగిన కూడా జరిగిన. సో లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే 1956లో యాక్సిడెంట్ అయితే అక్కడి నుంచి టీటీ కృష్ణమాచారి గారు ఫైనాన్స్ మినిస్టర్ కింద 1958లో ఎల్ఐసి ముంద్రా స్కామ్ జరిగినప్పుడు ఆయన రిజైన్ చేయడం జరిగింది. వికే కృష్ణం మీనాన్ మీకు తెలిసే ఉంటుంది, డిఫెన్స్ మినిస్టర్ కింద చేశాడండి 1962లో. అది జస్ట్ వారు డిఫీట్ అయింది, సైనో ఇండియన్ వార్ అనుకుంటా. సో అది డిఫీట్ అయిందని చెప్పి చేయడం జరిగింది. మాధవన్ సింధియా ఎవరైతే రైల్వే ఉన్నారో 1993లో యాక్సిడెంట్ అని చెప్పేసి ఆయన ఎక్కువ రైల్వే వాళ్ళు ఉంటారండి. నితీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో రైల్వే, ఆయన కూడా 1919లో రిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు శశి థరూర్ చాలా మంచి మినిస్టర్ అండి, నేషనల్ మినిస్టర్. సార్ ఇష్యూ ఏదో ఐపీఎల్ కాంట్రవర్సీ ఏదో వచ్చింది కదా 2010లో, ఆయన రిజైన్ చేయడం జరిగింది. రాజా 2G స్కామ్ అన్నారు, తర్వాత కోర్టు స్కామ్ లేదు ఏమి లేదని చెప్పారు. సరే, సురేష్ కల్మాడి ఎవరైతే ఉన్నారో, సో కామన్వెల్త్ గేమ్స్లో ఇబ్బంది అయిందని ఆయన రిజైన్ చేయడం జరిగింది. అశ్విని కుమార్ ఎవరైతే లా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్లో, వాళ్ళు రిజైన్ చేయడం జరిగింది కోల్డ్ స్కామ్ అని చెప్పేసి. తర్వాత పవన్ కుమార్ బన్సాల్ రైల్వే మినిస్టర్, నేను యాక్చువల్గా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నప్పుడు అప్పుడు ఆయన మినిస్టర్ కింద ఉన్నారు. 1 lakh అది వాళ్ళ మేనల్లుడు తీసుకున్నాడు బ్రైబ్ అని చెప్పేసి 1 lakhకి ఆయన రిజైన్ చేశాడు. 1 lakhకి. దయచేసి ఈ పాయింట్ని మీరు హైలైట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఏకనాథ్ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా చాలామంది, ఈవెన్ రెవెన్యూ మినిస్టర్ కానీ, మహారాష్ట్రలోనూ హోమ్ మినిస్టర్ కానివ్వండి, లేకపోతే అఫ్కోర్స్ యడ్యూరప్ప బీజేపీ నుంచి 2021లో రిజైన్ చేయడం జరిగింది. లేకపోతే లక్ష్మీకాంత్ ఎవరైతే ఉన్నారో, సో గోవా సీఎం గారు రిజైన్ చేయడం జరిగిందంటే. సో ఇవన్నీ కూడా మామూలుగా మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా జరిగింది. బట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2015, 14 తర్వాత వచ్చినటువంటి తర్వాత ఎవరో కూడా మినిస్టర్స్ ఎన్నో స్కామ్లు జరిగినా కూడా రిజైన్ చేయలేదండి. అంటే నేను దయచేసి ఇది పొలిటికల్గా ఏదో సతీష్ గారు ఏదో దానికి ఎగ్నెస్ట్ దీనికి ఫేవర్ అన్న యాంగిల్లో తీసుకెళ్ళకండి. అంటే నేను ఎడ్యుకేషన్ పర్సన్ కింద నేను చాలా స్కామ్లు జరిగినాయి. అంటే మీరు అనొచ్చు సురేష్ ప్రభు గారు చేశారని చాలామంది అంటున్నారు. సురేష్ ప్రభు గారు మినిస్టర్ మారారండి, బీజేపీలో రిజైన్ చేయలేదు, ఎవరో కూడా మినిస్టర్ మారారు. సురేష్ ప్రభు గారు స్మృతి ఇరానీ మినిస్టర్ మారిందండి ఆవిడ 2016 అనుకుంటాండి ఆవిడ. అట్లాగే మీకు చాలామంది హెల్త్ కండిషన్స్ వల్ల వాళ్ళు ఇంకా మొత్తం పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేసారు, మినిస్టర్ వదులుకుని వేరే చోటుకి వెళ్ళారు. సో అందువల్ల రిజిగ్నేషన్స్ బీజేపీలో 2016 నుంచి ఎవరో కూడా ఇలాంటి మోరల్గా నైతిక బాధ్యత వహించి చేసిన వాళ్ళైతే ఎవరు లేరండి, ఏదో 1 or 2 ఇన్సిడెంట్స్ తప్ప. సో యాక్చువల్గా చాలా స్కామ్స్ జరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ దగ్గర ఎస్ఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, గేట్ ఎగ్జామ్, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈ లాస్ట్ 10 ఏళ్లలో 15 ఏళ్లలో ఇన్ని స్కాములు జరుగుతుంటే ఇంకా మనం ఏదో రామాలయం గురించో, లేదా రాముడి గురించో, మసీద్ గురించో, లేదా మతాల గురించో, కులాల గురించో, లేదా పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటాం, చైనా గురించి, డెవలప్మెంట్ గురించి, వీటి గురించి ఎందుకు మాట్లాడుకోండి మనం అర్థం కాదు. అంటే ఇమాజినరీ విలన్లు పెట్టి ఎమోషనల్గా ఎంతకాలం మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం అన్నది నాకు అర్థం కావట్లేదు అసలు. దీనికి ఎవరి రెస్పాన్సిబిలిటీ, దాని మీద బయటకు వచ్చి రిజైన్ చేయడానికి నాకు అర్థం కాదు. రిజైన్ చేసి దానికి అంటే ఇన్ని కోట్ల మంది యొక్క మానసికంగా ఉన్నటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఇది ఎంతవరకు కరెక్ట్, మీరు అసలు అది ఒక్కసారి ఆలోచించేయండి. పాలిటిక్స్ పక్కన పెడదామండి, జనాలు పొలిటికల్గా మాట్లాడుతున్నారు, పాలిటిక్స్ పక్కన పెడదాం. పాలిటిక్స్ నేనేమి దానికి సంబంధించి నేను మనిషిని కాదు, ఇష్యూ బేస్డ్ మాట్లాడారు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్లో కూడా చాలా స్కాములు జరిగినాయి, భయంకరమైన స్కాములు జరిగినాయి కాంగ్రెస్లో కూడా. వాళ్ళు కూడా రిజైన్ చేశారు, వాళ్ళది తప్పే. ఇప్పుడు బీజేపీలో చేస్తున్నారు, వాళ్ళది తప్పే. ఇంకో పార్టీ అక్కడ టీడీపీ చేస్తే వాళ్ళది తప్పే. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఉంటుంది, ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పు, ఇంకొకటి చేసిన తప్పే. ఇక్కడ అసలు పార్టీలు అనేది పక్కన పెట్టండి, ఇష్యూ బేస్డ్ మాట్లాడటం భారతదేశ ప్రజలకు ఎప్పుడు వస్తుంది అన్నది నాకు తెలియట్లేదండి. అసలు ఇష్యూ అంత వ్యక్తి పూజ తప్ప ఇష్యూ బేస్డ్ లేదండి. మనకి ఇష్యూ బేస్డ్ మాట్లాడాలి. ఇది తప్పు జరిగింది, దీనికి ఏంటి, ఇది తప్పు జరిగింది, ఇదేంటి, ఇది తప్పు జరిగింది, ఇదేంటి. ఈ రకమైనటువంటి విధానం కానీ మనకు లేకపోతే ఇంకా భారతదేశం ముందుకు వెళ్ళదండి. అంటే ఎలాంటి తప్పు చేసినా కూడా మనం సపోర్ట్ చేద్దామా? అంటే మనకు ప్రేమ ఉంది కాబట్టి ఒక పర్సన్ మీద కానీ, ఒక పార్టీ మీద కానీ ఇట్లా అయితే ఇక దేశం ముందుకు ఎట్లా అవుతుందండి, నాకు అర్థం కాదు. ఇష్యూ బేస్డ్ మీద కదండి మనం అందరం పోవడాలి. చదువుకున్న వాళ్ళు కూడా ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడకపోతే ఎలాగంటే
ఇష్యూ బేస్డ్ మాట్లాడదు. ఏ పార్టీ ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టీడీపీ గవర్నమెంట్ తప్పు చేసింది మాట్లాడాలి కదా, అడగాలి కదా. మనం ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, అన్ని పార్టీలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ని అడుగుతున్నాను కదా, కాంగ్రెస్ వాడిని అడిగాను, అక్కడ టీడీపీ వాడిని అడుగుతున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ వాడిని అడుగుతున్నాం కదా. ఇది ఒక పార్టీతో సంబంధం ఏముంది? అసలు ఆ పార్టీ ఈ పార్టీనే ఉందంటే తప్పే కదా. సో ఇవన్నీ కూడా అండి ఇప్పటికే చాలా రకాల ఇబ్బందులు చచ్చిపోతుంది యూత్ అంతా కూడా. అసలు ఇప్పుడు ఈ యూత్ అంతా 25 సంవత్సరాల లోపున్న పిల్లలు, అదే లోపున్న మనుషులు మనకి 50% ఉన్నారు. డివిడెంట్ భారతదేశానికి ఇంకా పిల్లలు కానీ అంటున్నారు. అసలు ఉన్న వాళ్ళకి 5% పీపుల్ కూడా ఉద్యోగాలు లేవురా. అసలు నాలుగేళ్ళు కష్టమండి, 5 ఏళ్ళు కష్టమండి ఒక్క సీటు గురించి అండి. డే అండ్ నైట్ కష్టపడతారండి, ఫ్యామిలీ మొత్తం సాక్రిఫై చేస్తారండి. పిల్లలు తల్లిదండ్రులు ఊళ్ళు మారిపోయి అద్దెలు తీసుకుని విలేజ్ నుంచి వచ్చేసి పొలాలు బిజినెస్లు మానేసుకుని ఉద్యోగాలు మానేసుకుని పిల్లల దగ్గర కూర్చుని మొత్తం వాళ్ళ జీవితాన్ని సాక్రిఫై చేసి కూర్చుని చదువుతూ ఉంటారండి ఇక్కడ హైదరాబాద్లో కానీ మిగతా సిటీలో కానీ. అసలు ఎంతమంది పిల్లలు భవిష్యత్తు అంటే బయటకు వస్తే ఇది స్కామ్ అండి. ఇలా రాని ప్రతి ఎగ్జాము స్కామే జరుగుతుందండి, ప్రతి ఎగ్జాము స్కామే. కానీ చెప్తే డిమోరలైజ్ అవుతారో చెప్పట్లేదండి. ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అండి, మొన్న ఐఎంఓ కానీ ఐఎన్ఎంఓ కానీ లేకపోతే ఎన్ఎస్సీ జేఎస్ ఎగ్జామ్ కానివ్వండి, మొత్తం కాపీ కొట్టి పాడేశారండి. ఏం మాట్లాడతాను నేను? మాట్లాడితే డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది. నేనే ఒలింపియాడ్ ఎగ్జామ్ రాయమంటాను కదా, ఎట్లా మాట్లాడతానండి ఇవన్నీ? ఏంటి స్కామ్స్ అసలు? ప్రతిదీ పేపర్ లీకేజ్ స్కామేనా అసలు? ఎక్కడికి వెళ్తున్నామండి మనం? అసలు చదువుకున్న ఇంక కానీ ఇప్పుడు ట్రస్ట్ అనేది, కాన్ఫిడెన్స్ అనేది ఎట్లా బిల్డ్ అవుతుందండి అసలు యూత్కి? ఇప్పటికే సస్తున్నామండి అసలు రకరకాల ఇబ్బందులతోనూ. ఏంటిది నాకు అర్థం కాదు. దీనికి ఎవడు అంటే 4 రోజులు అయిపోయింది జనాలు మర్చిపోతారులే. ఎడ్యుకేషన్ అనేది ఎవడో పట్టించుకుని ఒక పనికి మాలిన చెత్త సబ్జెక్ట్ కింద ఉందండి. ఈ జనాలకు కూడా బ్రెయిన్ ఉండి సావదు పేరెంట్స్. అదే చెప్తాను. అసలు ఇలాంటి ఆటల మీద కదండి పోరాడాలి. నాకు చెత్త ఆటల మీద మాట్లాడతారు, చెత్త ఆటల మీద పోరాడతారు. నాకు అర్థం కాదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నీటి తగలెట్టుకుంటారు కదా, వాళ్ళ పెట్టుకుని తగలెట్టుకుంటారు కదా. ఇప్పుడు విజయ్ కూడా చెప్తున్నాడు, ఆయన సీఎం అయిన తర్వాత మాకు ఇచ్చాను రాబాబు మేము వస్తామని చెప్తున్నారు. ఇంతకుముందు అదే బెటర్ కదా, తమిళనాడులో చెప్పిందే కరెక్ట్ అది యాక్చువల్గాను. ఆ రోజున అది తప్పు అని చెప్పేసి మనమే వాదించాం మనం. ఇప్పుడు ఏమైంది? ప్రతి సంవత్సరం స్కామేనా? ఎవ్రీ ఇయర్ స్కామేనా? ఇంక ఇదే జరుగుతూ ఉంటుందా? సీజీఎల్ ఎగ్జామ్ స్కామే, గేట్ ఎగ్జామ్ స్కామే, సిహెచ్ఏ ఎగ్జామ్ స్కామ్, ఏ ఎగ్జామ్ స్కామ్ కదా అసలు? నాకు అర్థం కాదు. చెప్పండి. లాస్ట్ 10 ఏళ్లలో 2014-15 నుంచి మీరు చూసుకున్నట్లయితే దగ్గరికి 100 ఎగ్జామ్స్ మీకు స్కాములు జరిగినాయి, రకరకాలుగా లీకేజీలు జరిగితే దగ్గర 45, 46 ఎన్నో మొత్తం మీద మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు. ఏంటిది అసలు? నాకు అర్థం కాదు. ఎలాంటి ఎక్కడ బతుకుతున్నాం, మళ్ళీ ఎలా బతుకుతున్నాం? మనం ఒక ఎగ్జామ్ పూర్తిగా కండక్ట్ చేయడం చేత కానప్పుడు మనం ఎందుకని ఈ పెన్ అండ్ పేపర్ ఎందుకు? నాకు అర్థం కాదు. నెట్లో జేఈ మెయిన్స్ లాగా షిఫ్ట్లు పెట్టి పడారు కదా. దానికి పెట్టినప్పుడు నార్మలైజేషన్ దీనికి పెట్టడానికి ఇబ్బంది ఏంటి? పేపర్ అమ్ముకుని కోట్లు సంపాదించడానికి మీరు పేపర్ బేస్లు పెట్టారా? నాకు అర్థం కాదు. దీనివల్ల 1200 మళ్ళీ ఎగ్జామ్ పెడతానంటే ఎవడ సొమ్మండి? 1200 కోట్లు ఎవడో పనికి మళ్ళీ చేసిన తప్పుకి 1200 కోట్లు ఎవడ బాధ్యత వహిస్తాడండి? 1200, 1300 కోట్లు అవుతుంది తెలుసా? ఎగ్జామ్ పెడితే 5000 సెంటర్లు ఉన్నాయండి. ఫారంలో 14-15 సెంటర్లు ఇచ్చారు ఈసారి. ఎన్ని సిటీల్లో జరుగుతాయి తెలుసా మీకు ఎగ్జామ్స్? దగ్గర 550 సిటీల్లో జరుగుతాయి. 5000, 6000 సెంటర్లో జరుగుతుంది. 14-15 అబ్రాడ్లో జరుగుతాయి. ఎన్ని పేపర్లు అండి ఇది? ఎంతమంది దగ్గరగా మీరు 2 లక్షల మంది మనుషులు ఇన్వాల్వ్ అవుతారండి నీట్ ఎగ్జామ్ అంటేని. దగ్గర 14-1500 కోట్ల రూపాయల ఖర్చు అండి ఇది. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ సెంటర్ వాళ్ళు మళ్ళీ షార్ట్ టర్మ్ అని మొదలుపెట్టి మళ్ళీ మొదలు పెడతారు కదా, స్కాములు చేస్తారు కదా. రాసినోటికి మార్కులు వచ్చి మళ్ళీ రావు, మళ్ళీ ఇంకొకసారి స్కామ్ అవుతుంది. ఇలా ఉంటే నమ్మకం ఎవడుకుంటుందండి? ఎవడంటే ఎగ్జామ్ రాస్తాడు? ఇప్పటికే చేస్తున్నారండి రకరకాల తలనొప్పులు వచ్చి. ఒక పక్కన జాడ్ అంటాడు, ఒక పక్కన జీద్ అంటాడు. ఇప్పుడు బంగ్లాదేశ్లో అలాగే కదా, గవర్నమెంట్ ఉద్యోగాల్లో మా కోటా సిస్టమ్ సరిగా లేదని చెప్పేసి యూత్ అంతా తిరగబడితే గవర్నమెంటే మారిపోయింది. తర్వాత ఇంకా కరప్షన్ ఎలిగేషనా, లేకపోతే ఇన్ఫ్లేషన్ గురించా, లేకపోతే ఇంకొకటి యాంగర్ ఓవర్ అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కలిసి మొత్తం గవర్నమెంట్నే మార్చిపడేశారు. అంటే యూత్ అంతా రోడ్డు మీదకి వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు నాగపూర్లో ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నారండి. ఈ రోజుని ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు అంతే కదా, మన ఇండియాలో యాంటీ సీఏ ప్రొటెస్ట్ జరిగింది 2021లో. రైతులు చేశారండి, చచ్చిపోయారండి, రైతులు చంపేశారండి ఆ రోజుని. గుర్తుందా మీకు? 2021లోనూ పంజాబ్లో రైతులు పాపం ఎంతకాలం చేశారండి. ఏమన్నా నిజంగా వాళ్ళని చూసి మెచ్చుకోవాలండి మనం. రైతులు అంటే ఇంతమంది స్టూడెంట్స్ రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ఏంటి? నాకు అర్థం కాదు. రావాలని మళ్ళీ సతీష్ గారు ఏదో మాట్లాడుతున్నారు, రెచ్చగొడుతున్నారు అని కాదండి నా ఉద్దేశం. అది కాదండి. అసలు ఏంటిది? ఈ జన్జీ ప్రొటెక్షన్ నేపాల్లో గవర్నమెంట్లో మారిపోయినాయి, బంగ్లాదేశ్లోనే మారిపోయినాయి. అంటే అలా అంటే ఇప్పుడు అణిచివేసేసి ఆడి మీదకి ఎవడన్నా మాట్లాడుతుంటే ఆడి మీద కేసేసేస్తున్నారు అంతే. మాట్లాడితే అంతే. ఇప్పుడు నాలాంటి మాట్లాడుతున్నాడు కాబట్టి అది వేసి వాడు వీడి లేదండి. ఇప్పుడు ఎప్పుడో గట్టిగా మాట్లాడకూడదు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, లేకపోతే తప్పు జరిగితే తప్పు అని చెప్పకూడదు, ఇంకోటి చేయకూడదు. చేస్తే ఇంక అంతే బురదేసి ఇబ్బంది పెట్టేస్తారు. ఇప్పుడు ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? 1,25,00,000 మందికి 2024లో జరిగిన నుంచి మనం ఏం నేర్చుకున్నాం అసలు? ఆ రోజున 67 మందికి వస్తే 720-700కి సిగ్గు లేకుండా ఎగ్జామ్ క్యాన్సిల్ చేయకుండా కౌన్సిలింగ్ చేశారండి. జేఈ మెయిన్స్లో కాపీ కొడితే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే సిగ్గు లేకుండా సీట్ ఇచ్చేవాడి మనం. ఇదే అండి మన దరిద్రం, ఇది మన దేశం.
మళ్ళీ దేశం మీద ప్రేమ అంటారు. ఎగ్జామ్స్ సరిగ్గా కండక్ట్ చేయకపోతే పిల్లల జీవితాలు ఏంటండి? వాళ్ళు ఎంతమంది సూసైడ్ చేసుకుంటారు తెలుసా 2024లో? ఇప్పుడు ఎంతమంది నష్టం జరుగుతుందో తెలుసా? లైఫ్‌లు తారుమారైపోతాయండి ఇప్పుడు రీ ఎగ్జామ్ పెడితే. తారుమారైపోతాయి. ఇదంతా మరి ఎవడు నాకు సంబంధం లేదంటే మినిస్టర్ బయటకి ఎందుకు రాడు నాకు అర్థం కాదు. సంబంధం లేదా మినిస్టర్‌కి? ఇన్ఎఫిషియన్సీ కరప్షన్ అండి. బిగ్ కరప్షన్ భారతదేశంలో. డబ్బులు తీసుకుంటే కరప్షన్ కాదు. ఇన్ఎఫిషియన్సీ ఉంటేనే అదే. చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఎలాంటి దేశం అండి మనకి? ఇంతకుముందు ఎలా ఉండేవారండి నాకు అర్థం కాదు. పదవులు పట్టుకుని ఎవడు వదలడేటండి నాకు అర్థం కాదు. గత 10 ఏళ్లలో 14 బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని స్కామ్లు జరిగి బయటకు వస్తే కదా స్కామ్ వచ్చిందని బయటకు చెప్పట్లేదు వీళ్ళు. ఎన్ని స్కామ్లు అంటే గవర్నమెంట్ మారితే బయటకు వస్తాయి ఇవన్నీ. అప్పుడు తెంగరోళ్ళు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఉండగానే వాళ్ళ స్కామ్లు అని చెప్పుకున్నారు. కోల్ స్కామ్ 2G స్కామ్ అని చెప్పేసి. నేనేం పార్టీ గురించి అని కాదండి. మరి రెస్పాన్సిబిలిటీ ఎవడో తీసుకోడా? మీరే చెప్పండి. ఎవడో ఒకటి తీసుకోవాలి కదా, రెస్పాన్సిబిలిటీ ఎవడో ఒకటి తీసుకోవాలి కదా. ఎన్టీఏకి నాకు ఇదేంటి? ఎవడో దీనికి మోరల్ రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు అలాగే ఒకడు చేసిన తప్పుకో, ఇద్దరు చేసిన తప్పుకో, ముగ్గురు చేసిన తప్పుకో 1500 కోట్ల రూపాయలు ఎవడో డబ్బులు ఖర్చు పెడతారో, 1,25,00,000 మంది యొక్క మానసిక పరిస్థితి ఎవడికి ఆన్సర్ చెప్తాడు? వీటికి ఆన్సర్ కావాలి. సీట్లు రానివాడికి వస్తుంది, వచ్చేవాడికి రాదు. ఇప్పుడు రెండోసారి పెడితే ఎవడో దీనికి ఆన్సర్ చెప్తాడు? ఎవడో చేసిన తప్పుకు ఇంకొకటి బలి అవ్వాల్సిన అవసరం ఇంతేనా? ఈ దేశంలో ఇంతే. లీగల్ అంతేనండి. కేసు వేసేస్తారు, బురద వేసేస్తారు, మట్టి వేసేస్తారు, పడేస్తారు. పడేసిన తర్వాత కోర్టుకు పోరంటారు. 20 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత నిర్దోషం చెప్తారు. ఈలో మానసికంగా, ఆస్తుల పరంగా, ఫైనాన్షియల్గా, సోషల్ పరంగా అన్ని నష్టాలు జరుగుతాయి. అంతే. వేసాం, కడుక్కున్నాం, ఓకే సాగు. ఏంటిది అంటే అకౌంటబిలిటీ? ఇప్పుడు కేసు వేసాడండి, 20 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాడు, లేకపోతే తప్పు కాదని తెలిసింది, జడ్జిమెంట్ ఇచ్చింది, వేసినోడిని ఏమన్నట్లా అయిపోయింది. అప్పుడు మాకు అవసరం, పొలిటికల్గా అవసరం ఉంది కాబట్టి వేసేసాం కేసు, రైడ్ చేసేసాం అంతే. మొన్న కూడా అంతే. బెంగాల్లో ఎలక్షన్ జరిగే ముందు పోయి ఈడీఎల్ రైడ్ చేసింది. ఎవడో తెలిసింది ఐపాక్ టీం మీద ఇలా ఎన్ని జరిగింది తెలుసా? ఇంకా ఎన్ని నేను మాట్లాడితే మళ్ళీ పొలిటికల్గా మాట్లాడారంటారు సతీష్ గారు అనేది విషయం పక్కన పెట్టింది. నా బురదలోకి వెళ్ళను కానివ్వంటే అన్ని పార్టీలోనే. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసింది, గవర్నమెంట్ చేసింది, అక్కడ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసింది, లేకపోతే మనకి మహారాష్ట్రలో ఉన్నప్పుడు శివసేన ఉన్నప్పుడు పార్టీ చేసింది, ఇవన్నీ అక్కడ కర్ణాటకలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. నేను చేయడం ఏంటిది? ఒక పార్టీ ఒక గవర్నమెంట్ ఉంటే ఇంకొకటి మీద కేసులు పెట్టాడు, నోరు నొక్కాడు. ఇప్పుడు ఎన్టీఏ ఏమంటుంది? మాది ఇండిపెండెంట్. గవర్నమెంట్ ఏం చెప్తుంది? సిగ్గులేకుండా మాకు ఇండిపెండెంట్ బాడీ అంటే ఇది, గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు, తప్పు మాదే, గవర్నమెంట్కి సంబంధం ఏంటని ఎన్టీఏ చెప్పిందండి. ఇప్పుడు ఈరోజు అర్థమైందో లేదు మీకు? ఎన్టీఏ మాది ఇండిపెండెంట్, ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ అని చెప్తారు, సుప్రీంకోర్టు ఇండిపెండెంట్ బాడీ అని చెప్తారు. ఎక్కడ ఇండిపెండెంట్గా పనిచేసిన ఏంటివి మీకు తెలుసా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద గొగాయ్ అంటే నేను అస్సాంలో పనిచేసినప్పుడు అండి, ఆయన అస్సాం ఆయన ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద పనిచేసిన ఆయన టెన్యూర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రాజ్యసభకి వెళ్ళాడు ఆయన. చెప్పండి ఎలా వెళ్ళాడు? ఎందుకు ఇచ్చారు? లోతులోకి వెళ్తే మీకు మైండ్ పోతుంది. నేను చెప్తా స్టోరీ. ఇలాంటి 100 కాదు నా దగ్గర, ఇన్ని స్టోరీలు ఉన్నాయి నాకు. బట్ అవన్నీ నేను మాట్లాడను పొలిటికల్గా, నేను ఎక్కువగా వాటి గురించి మాట్లాడాను కాబట్టి నేను ఎడ్యుకేషన్ సంబంధించిన మాట్లాడు. ఎలా వచ్చినాయి అంటే ఏంటిది? ఇవన్నీ ఇండిపెండెంట్ బాడీస్. ఎలక్షన్ కమిషన్ ప్రతిదీ ఇండిపెండెంటే చెప్తారండి. సుప్రీంకోర్టు ఇండిపెండెంటే, హైకోర్టు ఇండిపెండెంటే, ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంటే, ఇంకొకటి ఇండిపెండెంటే, ప్రతిదీ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్సే. సిబిఐ ఇండిపెండెంటే, ఈడీ ఇండిపెండెంటే, ఎన్టీఏ ఇండిపెండెంట్, గవర్నమెంట్కి సంబంధం మా తప్పని గవర్నమెంట్ ఇప్పుడు అడితే చెప్పించింది ఈ రోజుని. దండం పెట్టాలంటే అసలు నిజంగా ఇట్లాంటి సిస్టంలో ఉన్నందుకు మనం దండం పెట్టాలి. 2 కాళ్ళకి దండం పెట్టాలి వాళ్ళకి. అంటే వీళ్ళు మౌనంగా ఉండడమే సొల్యూషన్ అంటున్నారు పొలిటీషియన్స్. మౌనంగా ఉండాలి. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి మాట్లాడతారు, వేరే వాళ్ళు మాట్లాడతారు నాకు తెలియదు, కానీ మౌనంగా ఉంటే 4 రోజులు మర్చిపోతారు, కొత్త విషయం వస్తుంది, అంతే అయిపోయింది. అంతే కదా. మనకి పొలిటికల్ న్యూస్ మీద ఇప్పుడు విజయ్ సీఎం అవుతాడు అవడా దాని మీద 10 రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఏదో వస్తుంది, ఇప్పుడు ఇది మర్చిపోతాను 2 రోజులు. కరెక్ట్గా చూడండి, 3 రోజుల తర్వాత మర్చిపోయిన నేనే చెప్తాను మీకు, మర్చిపోతారు జనాలు. తెలిసి దాని గురించి కామ్గా ఉంటారు, ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటారు. జస్ట్ ఒక ట్వీట్ చేస్తారు అంతే. పారదర్శకంగా చేస్తాము, ఓకే, మేము అరెస్ట్ చేస్తున్నాము, మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము, కఠిన చర్యలు తీసుకుంటాము అంటారు. కఠించడం ఏముండో తర్వాత మర్చిపోతారు. కఠిన చర్యలు అనేది ఎవడండి? నాకు ఎవడ తీసుకుంటాడండి? ఇప్పుడు మొన్న ఎవడో చెప్తున్నాడు, ఎకరా 30 రూపాయలు చెప్పిన 30 ఎకరాలు 40 ఎకరాలు ఇచ్చారంటే, ఏదో లూలి మాల్స్కి లేదా అపోలో హాస్పిటల్స్ కానీ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఇస్తూ ఉంటారు కదంటే. కండిషన్ పెడతారు యాక్చువల్గా, ఇంతమందికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఇంతమందికి ఇది చేయాలి, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఇలా పెడతారు కదా. 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత ఎవడని చూస్తాడు అసలు? ఎవడెవడం చేసేది అంతే. అంటే అప్పటికప్పుడే ఎమోషనల్గా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. నాలో క్లారిటీ ఉంటుందండి అందరికీ. 3 రోజులు 4 రోజుల తర్వాత ఈ జనాలకు అలాగ బ్రెయిన్ ఉండదు, అంతే కదా. మనకి బ్రెయిన్ ఉంటే ఈ కర్మ ఎందుకంటే? అసలు మనకి బ్రెయిన్ లేక మనకి దేని గురించి మాట్లాడాలి, దేని గురించి మనం పోరాడాలి, దేని గురించి మాట్లాడకూడదు అన్న జ్ఞానం మనకుంటే పబ్లిక్ ఇదే. అంటే ఇలా చదువుకున్నాం, మనకి లిటరసీ ఉండదు కదా, చదువుకున్న వాళ్ళు ఉంటారు కదండి. ఎమోషన్ తప్ప మనం చదువుకున్న వాడు ఉంటాడు?
ఏముండదు. ఎవడో 2%, 3% ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు జాబులు చేస్తారు, వాళ్ళు ట్యాక్స్లు కడతారు. ఆ ట్యాక్స్లు పట్టుకెళ్ళి వీడికి ఉద్యోగాలు పోయినాయి, మన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, లేకపోతే చాలామందికి ఉద్యోగాలు పోతున్నాయి కదా. ఇప్పుడు దాకా 20 ఏళ్ళు ట్యాక్స్ కట్టారు కదా, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్. సోషల్ సెక్యూరిటీ ఏదంటే సోషల్ సెక్యూరిటీ లేదని చెప్పింది గవర్నమెంట్. ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి 45, 50 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ వృద్ధాప్య పెన్షన్ కింద ఇస్తున్నారంట. ఉద్యోగం చేసి 40, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉద్యోగం చేసి ట్యాక్స్ కట్టి 3% ఆఫ్ ది పీపుల్ కడతారు, 4% అంతే భారతదేశంలో. ట్యాక్స్ కట్టి మొత్తం 40 ఏళ్ళు, 30 ఏళ్ళు గవర్నమెంట్ని పోషించిన తర్వాత తర్వాత మాకు సోషల్ సెక్యూరిటీ ఏదైనా జాబ్ పోయిందిరా, గవర్నమెంట్ మమ్మల్ని కాపాడంటే మిమ్మల్ని కాపాడేది లేదు, ఈ డబ్బులన్నీ పట్టుకుని ఫ్రీ పథకాలకు ఇస్తామని చెప్తున్నారు గవర్నమెంట్. అలా అంటే ఓకే అని చెప్పి అంటున్నాం మనం. దీనికి లాజిక్ ఏం చెప్పాడు మొన్న ఒక పొలిటీషియన్ నాకు, సార్ మీరు 4% కదా ట్యాక్స్ కడుతున్నారో, మేము ఫ్రీగా ఇచ్చేదేమో 40%కి ఇస్తున్నాం కదా జనాలకి, 40% జనాలు ఎక్కువ కదా, వాళ్ళు ఓట్లు వేస్తారు, మీరు 4% వాళ్ళు మాటలు ఎవడంటాడు సార్, మీరు మాట్లాడితే మీరు కూడా బ్యాడ్ అవుతారు, 40% వాళ్ళు మేము బ్యాడ్గా కామెంట్ చేస్తారు, కలిసి చూసుకోండి ఈ మాట. నన్ను కూడా కామెంట్ చేస్తారు బ్యాడ్గా, ఎందుకంటే ఫ్రీ పథకాలు తీసుకునే వాళ్ళందరూ ఎక్కువ మంది ఉంటారు కదండి, వాళ్ళు బ్యాడ్గా కామెంట్ చేస్తారు. ఈ 4% ట్యాక్స్ కట్టాడు ఎవడో నాలంటాడు, లేకపోతే ఇంకొకటి ట్యాక్స్ కట్టాడు ఆడ తక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళకి వాయిస్ ఏమి ఉండదు, వాళ్ళే మాట్లాడతారు నోరు మూసుకుని. 4% వాళ్ళు పెద్ద చదువుకుని ఏదో ఉద్యోగాలు చేసుకుని ఉంటారు, వాళ్ళే మాట్లాడరు. 4% వాళ్ళు ట్యాక్స్ కడితే మన ఉద్యోగాలు పోతే ఐటీ ఉద్యోగాలు నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. గవర్నమెంట్ వాళ్ళకి కదండి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలి, ఆ డబ్బులు పట్టుకొచ్చి ఇంకొకటి ఫ్రీగా ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాదు. ఫ్రీ బీసీ ఎవరి సొమ్మని ఎవరికి ఇస్తారు నాకు అర్థం కాదు. 100 ఎకరాలు ఉన్నవాడికి రైతు బంధు ఇచ్చిన దేశం అంతే. 100 ఎకరాలు ఉంటే రైతు బంధు ఇస్తాం మనం. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్లో ఏం చెప్తున్నారో, మొత్తం 8,000 ఆయన స్టాలిన్ గారు వస్తేనేమో ఏదో 8,000 ఏదో కూపన్ కార్డు అన్నారు, ఇది వస్తే బంగారం ఇస్తారని చెప్పి 100 హామీలు ఇచ్చారు. ఎవడంటే పట్టించుకుంటాడు, హామీలు లేదు ఏమీ లేదు, ఓట్లు వేస్తారు. ఎవరైనా ఒకటేనండి, ఇంతకుముందు ఉన్న స్టాలిన్ అయినా ఒకటి, ఇప్పుడు విజయ్ ఒకటి, ఎవరు చేసేది ఏముంది. అసలు గవర్నమెంట్ మీద అవగాహన లేక జనాలకి, పబ్లిక్కి అందుకునే బ్రెయిన్ ఉండదని చెప్తూ ఉంటాం. అసలు మొత్తం ఉన్న బడ్జెట్లో పెన్షన్లకు ఎంత వెళ్తాయి, జీతాలకు ఎంత వెళ్తాయి, స్కీములకి ఎంత వెళ్తాయి, మొత్తం ఎంత అమౌంట్ ఉంటుంది తెలుసా ప్లే చేయడానికి ఒక చీఫ్ మినిస్టర్కి. 10 లక్షల కోట్ల అప్పు ఉంటే వడ్డీ ఎంత కడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి వెళ్తుంది, డిఫెన్స్కి ఎంత వెళ్తుంది, పెన్షన్స్కి ఎంత వెళ్తుంది, జీతాలకు ఎంత వెళ్తాయి, గవర్నమెంట్ చేతిలో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా ప్లే చేయడానికి. ఏ గవర్నమెంట్ రాని లెస్ దాన్ 10% ఆఫ్ ది మనీ ఉంటుంది అంతే, 15% కూడా ఉండదు అది ప్లే చేయడానికి. ఏంటి చేసేది మనం చేయడానికి ఏమి ఉండదు, అన్నీ ఫిక్స్డ్ అండి. ఇంత అమౌంట్ శాలరీస్, ఇంత అమౌంట్ పెన్షన్స్, ఇంత అమౌంట్ డిఫెన్స్కి, అయితే ఇంత అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి, అయిపోయింది అంతే. ఇంకా మిగిలింది అంతా 10% ఉంటుంది. 10% ఏ సీఎం వచ్చినా చేయడానికి ఏం పీకడానికి ఏముంటుంది, ఏమి ఉండదు. ఎవడు రాని మన కంట్రీకి ఏ చీఫ్ మినిస్టర్ వచ్చినా, ఏ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా జరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి నెంబర్స్. ఇంత నాలుగు జనాలకు ఉంటుంది కదా. మీరు ఏమనుకుంటారంటే బడ్జెట్ మంది ఉంటుంది కదా, 45 లక్షల కోట్లు ఉంది కదా, లేదా సో మనం ఎక్కువ చేయడానికి ఏమి ఉండదు, అట్లా ఉంటుందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉందనుకోండి, తీసి చూడండి, మొక్కలు చేసి చూడండి, మీకు తెలుస్తుంది. అప్పుడు చంద్రబాబు గారు చేసేది ఏం లేదు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేయలేడు, ఇంకొకటి వచ్చినా చేయలేడు. సో ఈ విషయాలు నేను మాట్లాడకూడదు కాబట్టి, నేను పొలిటికల్గా మళ్ళీ మాట్లాడితే వేరే రకమైన స్ప్లిట్ వస్తుంది, మళ్ళీ నాకు ఇంత బాబు చదువుకున్నాను మాట్లాడలేదు. అసలు డెప్త్లోకి అనాలిసిస్ చేస్తే మైండ్ పోతుంది మీకు అసలు. బట్ ఎనీవే, ఇది నిజంగా నీట్ స్కామ్ అనేది చాలా తప్పు. డెఫినెట్గా మినిస్టర్ గారు రాజీనామా చేయవలసిందే, దీనికి మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే హైయెస్ట్ లెవెల్లో. దీనికంటే పెద్ద ఎగ్జామ్ భారతదేశంలో లేదు. ఇంతకంటే పెద్ద ఇంపార్టెంట్ విషయం ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఏముంది, మాట్లాడవలసిందే, డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. దీనికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సమాధానం చెప్పాల్సిందే. పేరెంట్స్ అందరికీ వాళ్ళు సారీ చెప్తారా, క్షమాపణ చెప్తారా, మరి సీట్లు రావడానికి ఏం చేస్తారో అన్నది చెప్పాలి. ఓట్లు వేసిన వాళ్ళకి అందరికీ కాళ్ళకి దండాలు పెడుతున్నారు కదా బాబా, తప్పు చేసినప్పుడు కూడా దండం పెట్టండి. ఇలా దండాలు పెడుతున్నారు కదా ఓట్లు వేసిన వాడికి, వాళ్ళకి ఏదో మాయ చేసి మబ్బు చేసి ఫ్రీ బీస్ ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి దండాలు పెట్టి ఓట్లు వేయించుకుంటున్నాం కదా. మరి తప్పు జరిగింది కదా, బయటకు వచ్చి కూడా ఇలా దండం పెట్టండి, కాళ్ళ మీద పడి దండం పెట్టండి. ఒక 10 ఏళ్ళు జైలు వేసిన తర్వాత తప్పు జరిగి వీడు నిర్దోషం చెప్పి బయటకు వచ్చారు కదా, అప్పుడు పోలీసు వాడిని తీసుకొచ్చి ఆడ కాళ్ళకి పెట్టి దండం పెట్టించండి. ఇలాగా 10 ఏళ్ళు జైల్లో పెట్టాను అని చెప్పి నష్టపరిహారం ఇస్తారని చెప్పి దండం పెట్టించండి. ఇదే లీగల్ సిస్టమ్, ఇదే జ్యుడిషియల్ సిస్టమ్, దండం పెట్టించండి. 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత తప్పు జరిగిందనేది అసలు మీకు బెయిల్స్ రాకుండా ఉన్నటువంటి ఎన్ని కోట్ల మంది బెయిల్ రాకుండా ఉన్నారో సపరేట్గా వీడు ఎన్ని కోట్ల మంది బెయిల్స్ లేకుండా జైల్లో ఉన్నారో, వాళ్ళకి కనీసం బెయిల్ కూడా లేదు కదా. తర్వాత నిర్దోషణ బయటకు వచ్చిన తర్వాత ఈ నరకానికి దండం పెట్టండి. బయటకు వచ్చిన తర్వాత ఓట్లు వేస్తాక దండం కాదురా, దీనికి కూడా పెట్టండి దండాలో. ఎవడ బాధ్యత వహిస్తాడో, బాధ్యత వహించడానికి కంట్రీ ఇంతేనా అంటే జనాలకు బ్రెయిన్ లేదు కాబట్టి ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఆడుకుంటాడు, ఎవరికి బాధ్యత లేదు. పిఏలు కింద చేసిన వాళ్ళకి, లాయల్గా ఉన్న వాళ్ళకి, బయటికి వెళ్తే మంచినీళ్ళ బాటిల్ మోసినోడికి, దొడ్డికి వెళ్తే లేకపోతే చెంబెట్టి నీళ్ళు మోసుకుని వెళ్ళినోడికి మినిస్టర్ పదవులు ఇస్తున్నాం మనం, ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నాం మనం. కారు డ్రైవర్లకే చిన్నచూపు చూడటం కదండి, పాలసీ చదవడం వచ్చా, ఏదైనా మాట్లాడగలరా, సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు పోయేళ్ళ. వాళ్ళ నాకు అర్థం కాదు, పొలిటీషియన్స్ దేశాన్ని మారుతారేళ్ళ.
ఒకటి ఏదైతే చదివి మాట్లాడేది ఒక టాపిక్ గురించి మాట్లాడగలటం కానీ లేదా సంబంధించేది ఏం చేయగలరు? ఎవడైతే చెప్తే సంతకం పెట్టి ఎవడైతే చెప్తే తినటం. వీళ్ళ పొలిటీషియన్స్ మనకు నాకు అర్థం కాదు. కర్మ అంతే, ఈ దేశాన్ని మనం ఎవడ బాగు చేయలేం. ఎంత ఘోరమైన ఎగ్జామ్ ఎన్నిసార్లు జరిగిన స్కామ్ జరుగుతుంటుంది. అసలు నాకు చాలా బాధాకరం. ఎడ్యుకేషన్కి సంబంధించిన పర్సన్ కాబట్టి నాకు సంబంధం లేని విషయాలు నేను ఈరోజు మాట్లాడాను. నేను అది నాకు సంబంధించినవి కాదు. సతీష్ గారు తెలియక మాట్లాడారనుకుంటారేమో. అసలు నేను మాట్లాడతాం మొదలెడితే ఆ టాపిక్స్ అసలు మీకు ఎవరికి తెలియని, ఏ పొలిటీషియన్కి, ఏ పబ్లిక్కి తెలియని విషయాలు కూడా నేను అనాలిసిస్ చేయగల కేపబిలిటీ ఉన్నవాడిని. బట్ ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకంటే నాకు ఈ రోజులో అయినా తెలియదు బాబు, నేను అనవసరంగానే ఏదో చదువుకి పిల్లలకి ఏదో మంచి అర్థం ఉన్నటువంటి వ్యక్తులు అంతే నేను. బట్ ఎనీవే, డెఫినెట్గా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. మినిస్టర్ బయటకు వచ్చి మాట్లాడవలసిందే. ఇది పెద్ద స్కామ్ కింద ఒప్పుకొని తీరవలసిందే. జనాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి పెద్ద పెద్ద ఇష్యూస్ కింద అవ్వకుండా ఒక భరోసా గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంది. ఒక ట్రస్ట్ని అయితే బిల్డప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.